హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జతిన్ పూజిత ఫుడ్ కోర్ట్. ఈరోజు మేము చేయబోయే రెసిపీ ఎంతో రుచికరమైన సాంబార్ రైస్. ముందుగా స్టవ్ వెలిగించి అడుగు మందం గల పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న వంకాయ ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న క్యారెట్, సన్నగా కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు, టమాటా ముక్కలు, దోసకాయ ముక్కలు, మునక్కాయ ముక్కలు, బంగాళదుంప ముక్కలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత దానిలో 1 కప్పు చింతపండు రసం, బెల్లం తరుగు, తగినన్ని నీళ్లు పోసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న రైస్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దానిలో సాంబార్ మసాలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి వేరొక పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, ఇంగువ, కరివేపాకు వేసుకొని చిటపటలాడనివ్వాలి. ఇప్పుడు ఈ పోపుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రైస్లో వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన సాంబార్ రైస్ రెడీ. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని దానిలోకి సర్వ్ చేసుకోవాలి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.